సార్ ఇట్లా ఈ ఒప్పందం చేసుకున్నటువంటి దశలో కేసీఆర్కి మీలాంటి నిపుణులు ఎలాంటి సలహాలు ఆయన అడగలేదా? కేసీఆర్ యొక్క నిర్వాహకంతో ఈ ఒప్పందం జరిగిందని అనుకోవచ్చా? కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వాలు కనీసం అఖిలపక్ష సమావేశాలు జరిపే మేజర్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే నాకు గుర్తున్నంత మటుకు ఆయన ఒక్కటి జరపల ఆల్ పార్టీ మీటింగ్. అక్కడ అధికారులకే చెప్పడానికి అవకాశం ఉందో లేదో తెలియదు. అందువల్ల ఇంకా వేరే ఎవరినో ఆయన సలహాలు అడగటం అనేది ఊహించడానికి ఆస్కారం లేదు. అన్నీ నాకే తెలుసు, నేను తప్పు చేయననే ధోరణితో ఆయన వ్యవహరించాడు. అది అందరిని ఎవరిని కన్సల్ట్ చేయాలి, లేకపోతే ప్రతిపక్షాలను కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి, ఉన్న విషయాలు చెప్పి వాళ్ళ సలహాలు కూడా తీసుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాలనే ధోరణి లేదు. అది అలాంటి సాంప్రదాయం కూడా ఆయన ఏనాడు పాటించాల. ఓకే, భద్రాద్రి ప్లాంట్కు సంబంధించినటువంటి విషయంలో కాలం చెల్లినటువంటి సబ్ క్రిటికల్ సంబంధించినటువంటి పరికరాలను వాడడం జరిగింది. దానివల్ల పర్యావరణానికి నష్టం ఉంటుంది అన్నటువంటి కొన్ని ఆరోపణలు వినబడతా ఉన్నాయి. దీనివల్ల ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అధిక భారం కూడా 300 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది పడేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి కొన్ని వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడవచ్చు సార్? ఇప్పుడు BHELకి ఆర్డర్ ఇచ్చారు, అక్కడ కూడా కాంపిటేటివ్ బిడ్ ఏం పిలవాల. అయితే అది సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ కనుక దానికి ఆర్డర్ ఇవ్వటం వల్ల ఇన్ ప్రిన్సిపల్ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అయితే అది వాళ్ళకి ఇచ్చినందువల్ల ఆ ప్రాజెక్టు సకాలంలో సాధ్యమైనంత తక్కువ వ్యయానికి అమలు జరిగితే అది బెనిఫిషియల్. కానీ అలా జరగల, 5 ఏళ్ళు ఆలస్యమైంది. వాళ్ళు ఎందుకు సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఆ రోజు ఉంది, కానీ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కూడా అంతా అడాప్ట్ చేస్తున్నారు అప్పటికే, అప్పటి నుంచి. అది తీసుకోకుండా ఇది చెప్పడానికి ఆనాడు ప్రభుత్వం చెప్పిన కారణం ఏంటి? ఇది రెడీగా ఉంది, దాన్ని ఇప్పుడు మనం తీసుకుంటే 2 ఏళ్లలోనే ప్రాజెక్ట్ పూర్తవుద్ది, ఉత్పత్తి ప్రారంభమవుద్ది, మనకి అవసరాలు తీరుతాయి, విద్యుత్ అవసరాలని ఆ వాదనతో చేశారు. అంటే వేరే వాళ్ళు ఎవరో ఆర్డర్ ఇచ్చారు ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీకి, అది వాళ్ళకి అవసరం లేదు తర్వాత అని వాళ్ళు వదులుకుంటున్న పరిస్థితిలో ఇది మరి అక్కడక్కడ ఎవరెవరి మధ్యన ఏమి అవగాహన కుదిరి అది చేశారో తెలీదు, కానీ వాళ్ళు బయటపడ్డారు. అది తెచ్చి ఇక్కడ పెడతాం వల్ల ఇది సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ ఈ రెండిట్లో ఏది వాడితే ఎక్కువ ఉపయోగం ప్రయోజనం అనేది ఒక కంపారిటివ్ అనాలిసిస్ కూడా చేసి ఆ నిర్ణయం తీసుకున్నట్టు ఎక్కడ ఇంతవరకు ఎవరు చెప్పాల ప్రభుత్వం నుంచి కూడా. అంటే నార్మల్గా ఏంటంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడితే తక్కువ ఇంధన వ్యయంతో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు, అలాగే పొల్యూషన్ కూడా బాగా తగ్గుద్ది. సబ్ క్రిటికల్లో ఏంటంటే ఈ ఎక్కువ ఇంధనం వాడి తక్కువ విద్యుత్ ఉత్పత్తి, పొల్యూషన్ కూడా ఎక్కువ. అందువల్ల లాంగ్ టర్మ్లో చూస్తే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ప్రిఫరబుల్ అవుతుంది. అది ఇప్పుడు ఆ అంచనాలు ఏంటంటే అది ఎలా క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఏది ఎంత అవుతుంది అది చూసుకుంటే ఆ తేడా తెలుస్తుంది. అలాగే సోషల్ బెనిఫిట్స్ అంటే పొల్యూషన్ తగ్గుదల ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే ఏ టెక్నాలజీ వాడితే ఎక్కువ కాలం ఆ పవర్ ప్లాంట్ ఉపయోగపడుతుంది, దాని యూజ్ఫుల్ లైఫ్ స్పాన్ ఎంత ఎక్కువ ఉంటుంది అనేది, ఇలాంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని ఆ కంపారిటివ్ అనాలిసిస్ చేయాలి. దాన్ని చేసినట్లేదు. దానివల్ల ఏంటి, ఇప్పుడు ఏదో కోవిడ్ వల్ల 1 ఏడాది ఆలస్యం అయితే 1 ఏడాది అవుద్ది, 5 ఏళ్ళు అవుతుంది కదా. దీనివల్ల కూడా ఏమైంది, మనకు 2 ఏళ్లలోనే ఈ విద్యుత్ ఉత్పత్తి అవసరమైన పరిగణన మీద దీన్ని ఇచ్చారు ఆర్డర్. కానీ 5 ఏళ్ళు ఆలస్యం అయితే ఏంటి, ఈ విద్యుత్ ఉత్పత్తి జరగలేదు, మనకు అందుబాటులో కల. ఇక్కడ కూడా మళ్ళీ బయట కొనాల్సి వచ్చింది చాలా అధిక ధరకి, మళ్ళీ అది ఒక అదనపు భారం. ఇలాంటివన్నీ వచ్చినాయి. అలాగే భద్రాద్రి కూడా చాలా డిలే అయ్యింది, అది కూడా యాదాద్రి కూడా చాలా డిలే అయింది. డిలే అవటం వల్ల ఏమవుతుంది, 2 ప్రాజెక్టుల్లోనూ పెట్టుబడి వ్యయం ఒరిజినల్గా డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసినప్పుడు వేసిన అంచనా వ్యయం మించి చాలా పెరిగింది. 35 to 37% ఒక ప్రాజెక్ట్కి పెరిగింది. అంటే అది వేలల్లో ఉన్నది. అంత పెరగటం వల్ల ఏమవుతుంది, రేపు మనకి ఈ విద్యుత్ ఛార్జీలు వాళ్ళకి చెల్లించాల్సి చాలా పెరుగుతాయి. అదే కమిషను ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఒక భద్రాద్రికి సంబంధించి ఒక 1800 కోట్లు డిజాల్వ్ చేసింది క్యాపిటల్ కాస్ట్ని. ఆ మేరకు మనకి ఛార్జీల రూపంలో భారం తగ్గుద్ది, కానీ ఆ 1800 కోట్లు కూడా ప్రజల సొమ్మే, అది నీళ్ళ పాలైపోయినట్టే. అందువల్ల డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ అదనపు వ్యయం, నివారించదగిన అదనపు వ్యయం అనేది ఆ భారం అంతా వినియోగదారుల మీద, రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. అందువల్ల ఇలాంటి నిర్ణయాల వల్ల ఇబ్బందులన్నీ వస్తున్నాయి. ఇప్పుడు వాటిని ఇంకా పెద్ద తీవ్రమైన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు వాటిని సరిదిద్దలేని పరిస్థితి అయిపోయింది. ఖర్చు చేశారు, వచ్చిన ప్రాజెక్ట్ ఏదో వచ్చింది, ఆ టెక్నాలజీ ఏదో పెట్టారు. ఇప్పుడు వాటిని సరిదిద్దాలంటే ఎవరు చేయగలిగిన పరిస్థితి ఏం కనపట్ల. అంటే
ఈ ప్రాజెక్టులు పనిచేసిన అన్నాళ్ళ కాలం ఆ అదనపు భారాలని వినియోగదారులను ఎత్తిన కమిషన్ వచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఎంత అలౌ చేస్తే అంత ఆ మేరకు అదనపు భారాలు పడతాయి.